వైసీపీలో సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు వైసీపీ అరాచక ఇమేజ్ మరింత బలపడిపోతుంది. బుధవారం కూడా ఆయన తాడేపల్లిలో మైక్ పట్టుకుని మాట్లాడి తన అధినేత జగన్ని గట్టిగా సమర్థించానని మురిసిపోయారు. కానీ ఆయన సమర్థన కాస్త రివర్స్ కొట్టి పార్టీని మరింతగా ముంచేసేలా మారింది. జగన్ను డిఫెండ్ చేయడం అంటే ప్రత్యర్థులను తిట్టడమే పరమావధిగా భావించే నానిగారి పుణ్యమా అని వైసీపీ పాత పాపాలన్నీ, సోషల్ మీడియా అరాచకాలన్నీ మరోసారి జనాలకు గుర్తొచ్చేలా చేశారంటూ వైసీపీ క్యాడరే గుసగుసలాడుకుంటోంది. ఈ ప్రెస్ మీట్లో నాని అతిపెద్ద సెల్ఫ్ గోల్ ఎక్కడ వేసుకున్నారంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన 17 ఏళ్ల అభిమాని నిరంజన్ను మానవత్వంతో పరామర్శించడానికి వెళితే దానిపైన నాని తన మార్కు నీచమైన కామెంట్లు వదిలారు. రాజకీయం కోసం ప్రాణాలతో పోరాడుతున్న ఓ అమాయక పిల్లవాడి అనారోగ్యాన్ని కూడా వదలకుండా విమర్శలు చేయడం చూసి సామాన్య జనాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ను తిట్టే క్రమంలో ఆ చిన్నారి పరిస్థితిని హేళన చేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికి నాని పక్కాగా మరో పొలిటికల్ అస్త్రాన్ని చేతుల్లో పెట్టారు. ఇక హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను, దానికి జగన్ ఫోన్ చేసి బాగా మాట్లాడావని మెచ్చుకున్న ఉదంతాన్ని కవర్ చేయడానికి నాని పడ్డ తంటాలు అన్నీ ఇన్ని కావు. మంత్రి లోకేష్ అడిగిన ఇదే మాట మీ ఇంట్లో వాళ్లను అన్నా పొగుడుతారా అనే సూటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక గతంలో టీడీపీ నేతల కుటుంబ సభ్యులను అన్న మాటల్ని గుర్తు చేసేలా చేశారు. ఫలితంగా తప్పును తప్పుగా ఖండించాల్సింది పోయి ఇలాంటి అసభ్య వ్యాఖ్యలను గుడ్డిగా సమర్థిస్తూ ఉండడంతో వైసీపీ ఇంతే, ఈ పార్టీ ఇక ఎప్పటికీ మారదు అనే బలమైన ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్లేలా పేర్ని నాని అద్భుతంగా స్క్రిప్ట్ నడిపారు. నాని ప్రెస్ మీట్ అంటే తాడేపల్లి ప్యాలెస్ క్యాడరే ఎక్కువ టెన్షన్ పడుతోంది. జగన్ను కాపాడుతున్నట్టు నటిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి పార్టీ గ్రాఫ్ను పాతాళానికి తొక్కేస్తోన్న పేర్ని నాని అసలు వైసీపీలోనే ఉన్నారా లేక ప్రత్యర్థులు పంపిన సూపర్ కోవర్టులా పనిచేస్తున్నారని అంతర్గతంగా గట్టిగా అనుమానిస్తున్నారు.